ఫుడ్ బ్యాంక్ పేరుతో అనాథలకు అభాగ్యులకు 8 సంవత్సరాలుగా కడుపు నింపుతున్నటువంటి వినాయక్ నగర్కి చెందిన నవీన్ మనతో పాటు ఉన్నాడు. అయితే ఈయన ఈ ఫుడ్ బ్యాంక్ ను ప్రారంభించడానికి ఈయనను ప్రేరేపించిన సంఘటనలు ఏంటి, అసలు ఈ ఫుడ్ బ్యాంక్ అనే ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులు వ్యవస్థాపకులు చంటి నవీన్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది? అన్నార్థులు, అభాగ్యులు, అనాథలు ఎవరైతే రోడ్ల మీద ఒక పూట భోజనం కోసం ఎదురు చూస్తుంటారో, ఎవరన్నా మాకు వచ్చి పెడతారని, అట్లా కనీసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి లేచి నడవరాని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక వికలాంగులు, వీళ్ళకు అన్నం పెట్టాలి ఒక పూట అన్న ఉద్దేశంతో 2016లో ఫుడ్ బ్యాంక్ను స్థాపించినాము. 2020 ఫిబ్రవరి నుంచి దీన్ని 365 రోజుల ప్రోగ్రామ్గా మార్చుకున్నాము. ప్రతిరోజు ఒక 180 నుంచి 200 మంది అన్నార్థులకు, అభాగ్యులకు భోజనం అందించడమే లక్ష్యంగా పొద్దున 4 గంటలకే మేము స్టార్ట్ అయిపోయి ఈ పనులన్నీ చేస్తుంటాము. భోజనాలు ప్రిపేర్ చేయడము, వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్లి సర్వీస్ చేయడం, వాళ్ళకి అందియడము చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఫుడ్ బ్యాంక్ లో ఎంతమంది సభ్యులుగా చేరారు, వీళ్ళందరి సర్వీస్ ఎలా ఉంది? తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాలలో ఫుడ్ బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ధనార్జన ధ్యేయం కాకుండా, ఫండ్ కలెక్టింగ్ చేయకుండా, కేవలం ఆహార పదార్థాలను లైక్ బియ్యము, పప్పులను తీసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. 365 రోజుల కార్యక్రమం నిజామాబాద్ లో మాత్రమే కొనసాగుతున్నది. దీన్ని భవిష్యత్తులో అన్ని జిల్లా ప్రాంతాలలో కూడా విస్తరిస్తాము. అయితే ఇప్పుడు మన దగ్గర కొత్తగా ఇప్పుడు చలి కోసం దుప్పట్లు పంపడము, అలాగే చీరలు పంపిణీ చేయడం, ఈ ఆలోచన ఎలా వచ్చింది? మనం ఇప్పుడు ఇంటి దగ్గర మనం సెక్యూర్గా ఉంటాం కాబట్టి మనకు ఓకే. ఎవరైతే రోడ్ల మీద అభాగ్యులు, అనాథలు ఉంటారో వాళ్ళకు దుప్పట్లు కానీ, బట్టలు కానీ, వాళ్ళ నీడ్స్ కానీ, డైలీ నీడ్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళకు మనతోని అయిన సహాయంగా బట్టలు, దుప్పట్లు వాళ్ళకి అందిస్తాం. చలికి గదగదవనికి చలిలో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు, షెల్టర్లెస్ చాలా మంది ఉంటారు. కాబట్టి మనము చిన్న చిన్న కోరికల్ని మనము మన జీవితంలో త్యాగం చేయగలిగితే చాలా పెద్ద పెద్ద సంతోషాలను మనము అభాగ్యులకు, అనాథలకు ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. ఇంతమంది నీకు ప్రోత్సహించడం ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ముందు ముందు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా యువత మంచి కార్యక్రమాలలో ముందుకొచ్చి ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఇట్లనే సేవా కార్యక్రమాలలో మంచి మార్గంలో ఉండాలా, చెడు వ్యసనాలకు కావద్దు అన్న ఉద్దేశంతో ఫుడ్ బ్యాంకులు చాలా మంది యువకులను మనం వాలంటీర్లుగా చేర్చుకున్నాము. 250 నుంచి 300 మంది వాలంటీర్లు మనకి ఇక్కడ వర్క్ చేస్తారు. వాళ్ళు సంవత్సరంలో 2 రోజులు 3 రోజులు అట్లా మనకు టైం ఇస్తూ దీన్ని కంటిన్యూ చేస్తుంటాము. కాబట్టి అందరి సహాయ సహకారంతో, అందరి ప్రోద్బలంతో, అందరి వనరులు అంటే వాళ్ళు మనకిచ్చే సపోర్ట్ తోని మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇది ఎల్లకాలం మనము నిరుపేదలకు, అభాగ్యులకు మనం ఒక ధీమాగా ఉండాలని చెప్పేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అనాథలు, అభాగ్యులకు అన్నం పెట్టాలి, వారి కడుపు నింపాలనే లక్ష్యంతో నేను గత 8 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దీనికి చాలా మంది కూడా ముందుకొస్తున్నారు. ఎవరి వద్ద కూడా డబ్బులు తీసుకోకుండా వారిచ్చే బియ్యము, పప్పులు, ఉప్పులు మాత్రమే స్వీకరిస్తున్నాము. ఎలాంటి ధన అపేక్ష లేకుండా మేము నిస్వార్థంగా సేవ చేస్తాం. యువత కూడా ఇదే మార్గంలో వారికి తోచినంతగా ఇతరులకు సాయం చేస్తూ కడుపు నింపితే బాగుంటుందని చెప్పేసి నవీన్ చెప్తున్న పరిస్థితి.